ఈ ప్రధానమైన ఉన్నత స్థాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం వచ్చేవారు. మరి ఓ ప్రక్కన కాలుష్యంతో పాటు వనరులను కూడా సమకూర్చే కార్యక్రమం చేయాలని మరి ముందుకు వెళ్ళటం కూడా జరిగింది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ కార్యక్రమంలో 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మ్యాండేట్ కంపల్సరీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్, అప్పుడు కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ మ్యాండేట్ ద్వారా GOMS 20 డేటెడ్ 1/3/2013 అధ్యక్ష, రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కార్యక్రమంలో ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్లో ఈ విధానం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం గత ప్రభుత్వం కూడా తీసుకుంది. కానీ లాంఛనప్రాయంగా వారు కొన్ని ఆడాక్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ ఫ్రీ హోల్డ్ దీనిలో రెండు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో ప్రతిపక్షాలకు సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ చేసి ప్రజానీకానికి సమాచారం ఆ విధంగా అందించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి, నేను ఇంతపూర్వకం చేసినప్పుడు మేము ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకున్న నిర్ణయం ఎవరికైతే వారి వారి ఆస్తులు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన వారి భూమికి సంబంధించి ఫీజు ఏర్పాటు చేయడం జరిగిందో అదొక అంశమైతే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 జీవోలను తీసుకొచ్చింది అధ్యక్ష. GOMS 19. అదేంటి అధ్యక్ష, ఈ GOMS 19కి సంబంధించి లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి. లీజుకు సంబంధించి కానీ 33 ఏళ్ళు 99 ఏళ్ళకు సంబంధించిన అంశాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి అంశాలు వచ్చినప్పుడు 99 సంవత్సరాలకు ఉన్న లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని జీవో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ జీవోకు సంబంధించి కూడా 29/8/2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ గ్రాంట్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి 136 ఎకరాలకు సంబంధించి 136 ఎకరాల 4 గుంటలకు సంబంధించి ఈరోజు 86 ప్లాట్లకు సంబంధించిన అంశం విషయంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చింది, అంటే వారికి హక్కులు కల్పించారు. అదేవిధంగా GOMS 16 అని మరొకటి తీసుకొచ్చింది అధ్యక్ష. గ్రిడ్ పాలసీ అని, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అని, హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 10/12/2020 నాడు ఇది తీసుకొచ్చింది అధ్యక్ష. దీంట్లో కూడా మరి వారు ఇదే విధమైన ప్రయత్నం చేసిన గ్రిడ్కు సంబంధించి మరి అప్పుడు ఏర్పాటు చేసుకున్న పారిశ్రామిక వాడల్లో ఫ్రీ హోల్డ్ చేస్తూ కొద్దిగా ITSకు సంబంధించి స్మాల్ కంపెనీకి సంబంధించిన పెట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఇది ఈ IT పార్కులకు సంబంధించి వారు 11 ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి 11 ఇండస్ట్రియల్ పార్క్స్ దట్ ఆర్ విత్ ఇన్ ORR ఈ IT పార్కులు చేయాలని 50% సంబంధించి మరి IT నిర్మాణం చేయాలని చేస్తే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. చాలా వరకు కూడా ముందుకు రాలే. అదేవిధంగా నేను ఇంత పూర్వకం చెప్పినట్టు
ఈరోజు షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ 2013 ఏ నిర్ణయం అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నామో ఇదంతా కూడా ఈ 45 లొకేషన్స్ ఆనాడు గుర్తు చేశారు అధ్యక్ష, గుర్తింపు ఇచ్చారు. ల్యాండ్ యూజ్కు సంబంధించి కానీ ఈ ఇండస్ట్రియల్ ఏరియా లొకేషన్ అథారిటీస్ అని ఐలా అనుకుంటా అంటాం అధ్యక్ష, వాటన్నిటి విషయంలో కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం జరిగింది అధ్యక్ష. ఏం మతలబు ఉందని అడిగేవారికి అసలు మీరు అడిగే మా మిత్రులను అడుగుతా ఉన్నాం, అసలు మీరు ఏ నైతికతో మమ్మల్ని అడుగుతా ఉన్నారు? లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఎలక్షన్లు వచ్చే కొద్ది నెలల క్రితం తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పుగానే కాదు సార్. ఇది హెల్త్ పాలసీ ఒక సైంటిఫిక్గా ఒక శాస్త్రీయబద్ధంగా ఈరోజు మీరు లేరు, నేను చెప్పాము ఎందుకు తీసుకున్నాం అనేది. నేను ఈరోజు మేము చెప్తాను, అది కూడా చెప్తాం సార్. ఈరోజు చేయకుండా ఉంటే, పరిశ్రమల అవతల వైపు తీసుకోపోకుండా ఉంటే చరిత్రలో పెద్దగా అతి ఘోరమైన తప్పు భావి తరాల కింద అందించేవారు అధ్యక్ష. అది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము 30% చేసినాం, 50% ఎందుకు చేసినాం కూడా చెప్తాం అధ్యక్ష. ప్లీజ్ వెయిట్. వాళ్ళు మాట్లాడినారు, మీరు మాట్లాడటం, మీరు మాట్లాడి వారు మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని లోపల మాట్లాడి బయట మాట్లాడి మేము మన ఇద్దరం కలిసి ఇదే విధంగా మాట్లాడదాం అనుకునేటం అది కూడా చెప్తాం. మనం ఫ్రీ హోల్డ్ సంబంధించి ఆగస్టు 29, 2023 నాడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫ్రీ హోల్డ్ హక్కు మంజూరికి జియో నెంబర్స్ 19, 20, 21 జారీ చేసింది అధ్యక్ష. ఈరోజు చేసేదేంది, అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా అసోసియేషన్కు సంబంధించి వారు టీఆర్ఎస్కు సంబంధించిన వారు అన్ని పారిశ్రామిక వాడలని ఏదో కొత్తగా చెప్తున్నట్టు తిరిగి వస్తూ ఉన్నారు అధ్యక్ష. సరే, పరిశ్రమలు ఉన్నాయా లేవా చూడడానికి తిరగొచ్చు, కాదంటలేం మేము, స్వేచ్ఛ ఉంది వారికి, దే హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ అక్కడ పోతే ఏం స్పందన ఉంది అధ్యక్ష? అసోసియేషన్స్ వారు చెప్పారు, మేమే అడిగినాం 10% ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు 10% వరకు పెట్టండి, మేము ఇంకా పెడితే కూడా ఇవ్వలేను అని చెప్పింది. వాళ్ళకి ప్రెస్ మీట్లు చేసిండ్రు, వాళ్ళు అన్ని ఇండస్ట్రియల్ జోన్స్కి పోయారు, మాట్లాడినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారిని, మీరెందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మీ ప్రభుత్వంలో వేసి ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నడిచేది ఆ విధంగా నడుస్తుంది. మాలాగానో మీరు ఎప్పుడు రాకుండా మీరు ఎప్పుడు కూడా మాలాగానో ఎలా ఆలోచన చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయండి, ఎప్పుడో ప్రజలు హర్షిస్తారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నారు, నిర్ణయం చేసిండ్రు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండ్రు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమేంది? వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100%, 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటి?